మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. చదివినటువంటి వాక్య భాగం ప్రభు ఒక శ్రేష్టమైన విలువైన మాటలను తెలియచేస్తున్నటువంటి విషయం. ఆ దినము అనగా అంత్య దినమందు దేవుడు ఈ సమస్త సృష్టికి ముగింపు పెట్టినటువంటి చివరి దినం, ఆయన రాకడ దినం. ఆ దినమున ఈ లోకంలో బ్రతికినంత కాలం ప్రభువా ప్రభువా అని నోటితో ఉచ్చరిస్తూ ఉన్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వారసులు కారు. అవును, మనము నేడు గమనిస్తూ ఉంటే నోటితో ప్రభువా యేసయ్యా అని స్మరించేవారు, ప్రార్థించేవారు ఉంటారు. కోకొల్లలుగా మనకు కనబడుతూ ఉంటారు. వారు వ్యర్థమైన పని చేయడానికి కూడా ప్రభువు నామాన్ని ఆశ్రయిస్తూ ప్రభువు నామాన్ని స్మరిస్తూ ఉంటారు. కానీ వారు చేసేది మాత్రం దేవునికి ఆయాసకరమైనటువంటి పని. ఉదాహరణకు, ఎదుటి వారిని దోచుకొని, అది వడ్డీ వ్యాపారము చేతనో, లంచాల చేతనో, మోసాల చేతనో, అధిక లాభాల చేతనో మొత్తానికి దోచుకొని దానిలో కానుకను దేవుని నామ మహిమార్థముగా ఇస్తున్నాను అని ఆయనను స్మరిస్తూ సాక్ష్యము చెప్పి ఇచ్చుట, ఇది కేవలం ఆయన యొక్క నామాన్ని స్మరించుట తప్ప ఆయన చిత్తము చేయుట కానే కాదు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆ దినమున అనేకులు ఆయన ఎదుకు వస్తారు. ప్రభువా, నేను నీ నామమున ఎన్ని గొప్ప కార్యాలు చేశాను, ఎంత విలువైనటువంటి సభలను పెట్టించాను, ఎంత ఖర్చుతో కూడినటువంటి పనులు చేశాను. నేను నీ నామంలో ప్రార్థన చేసినప్పుడు దయ్యాలు ఏ విధంగా కేకలు వేస్తూ వెళ్ళిపోయినాయి. నేను నీ నామంలో దిక్కులేని వారికి, విధవరాండ్రకు, అనాథులకు ఆహారమే గాని, వస్త్రాలే గాని, పోషణే గాని, వారికి నివాసయోగ్యమైనటువంటి వసతులే గాని ఎన్ని నేను కల్పించాను. ఇవన్నీ నీ నామములో నేను చేసినవే కదా. మరియు నేను నీ నామంలో ఎన్ని సంఘాలను కట్టించాను, ఎంత పరిచర్య చేశాను, ఎంత ప్రయాసపడ్డాను, ఎన్ని చోట్ల నీ నామం కొరకు నిలబడి ప్రసంగాలు చేశాను. ఇవన్నీ నీ నామములను చేశాను ప్రభువా అని అంటే, ప్రభు అంటారు, ఒకే ఒక్క చిన్న మాటతో వారిని త్రోసివేస్తూ, తృణీకరిస్తూ, నెట్టివేస్తూ ఉన్నాడు. అది చాలా భయంకరమైనటువంటి మాట. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అంటాడు ఆయన. క్రమము తప్పిన క్రైస్తవ జీవితం అక్రమమైనటువంటి క్రైస్తవ జీవితం. అక్రమం చేయు ప్రతి క్రైస్తవుడు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి నేటి దినాన మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యం ఏదనగా, మనం క్రమము కలిగినటువంటి క్రైస్తవ జీవితమును కలిగి ఉండాలి. క్రమము అనగా దేవుని చిత్తము చేటియే క్రైస్తవునికి క్రమము. ఆయన చిత్తం ఏంటి అని చూసినట్లయితే అనేక లేఖనాలు మనకు తటస్థిస్తాయి. కొన్ని సులువుగా వివరిస్తాను. ఒకే ఒక్క మాటలో ఆయన చిత్తం చేయడం అనే మాట మనం తెలుసుకోవాలంటే, ఆయన ఈ భూమి మీద మనకి ఏదైతే జీవించి చూపించాడో, మాదిరి కనపరిచాడో, ఏదైతే బోధించాడో ఆ ప్రకారం మనం జీవించడము చేయటయే ఆయన చిత్తం నెరవేర్చుట. ఆయన ఈ భూమి మీద అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరిని ద్వేషించలేదు, ఎవరితో గొడవలు పడలేదు, ఎవరి మీద కక్షలు ఉంచుకోలేదు, ఎవరి మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. అది ఆయన యొక్క మాదిరి జీవితం. ఆయన అందరినీ క్షమిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ఘోర పాపము చేసినా అందరినీ క్షమిస్తూనే ఉన్నాడు. అది ఆయన మనకు చూపించిన మాదిరి జీవితం. ఇది ఈ ప్రకారం మనము జీవించడం ఆయన చిత్తం. మరియు ఆయన అందరికీ ఉపకారము చేయవాడుగా, ఆయన యొద్దకు వచ్చి వారికి సహాయము చేయవాడుగా ఆయన ఉన్నాడు. బాధల్లో ఉన్న వారికి కన్నీరు తుడుచువాడుగా ఉన్నాడు. కన్నీటిలో ఉన్న వారి యొక్క కన్నీటిని తుడిచి ఆదరించేవాడుగా ఉన్నాడు. ఇది ఆయన మాదిరికరమైనటువంటి జీవితం. ఆ ప్రకారం మనము జీవించడమే ఆయన చిత్తం చేయడం. ఆయన ప్రతి దినము వేకువన ప్రార్థనలో గడిపాడు. ఆయన ప్రతి పనికి ప్రార్థనలో
సమయాన్ని గడిపి ఆ తర్వాత పనిని ప్రారంభించాడు. ఇది ఆయన మనకు నేర్పిన మాదిరి జీవితం. ఆ ప్రకారం మనం జీవించడం ఆయన చిత్తం. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన చిత్తము చేయడం చాలా విలువైనది, చాలా శ్రేష్టమైనది, చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితానికి అది ఒక నాడి. ఒకవేళ వాటిని విడిచిపెట్టి పాప పంకిలో, అదే పాపపు రొచ్చులో, ఇంకా పాపపు బంధకాలతో నిలిచి ఉందాం, కానీ మందిరానికి మాత్రం వెళ్దాం. ఆదివారం వచ్చింది, శనివారం వచ్చింది, ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి, లేదా సభలు జరుగుతున్నాయి, కూడికలు జరుగుతున్నాయి. ఇలా దేవుని కార్యాలను తలపెట్టడము మరియు వాటిలో పాల్గొనడము, వాటిలో పాలిభాగస్థులమవుట మట్టుకు కాదు, గాని ఆయన చిత్తమును మనం ఎంత చేస్తున్నామనేటువంటి ఆత్మీయ స్పృహ కలిగిన వారమై ఉండవలసిన వారమై ఉన్నాం. నేడు ఈ వాక్యము ద్వారా మనము క్రమము కలిగినటువంటి క్రైస్తవ జీవితమును జీవిస్తున్నామా, లేక క్రమము తప్పి అక్రమమైనటువంటి వారముగా, అక్రమమైనటువంటి క్రైస్తవులుగా ఉంటున్నామా అని మనల్ని మనం స్వీయ పరీక్ష చేసుకునవలసిన వారమై ఉన్నాం. కారణం, ఒకవేళ మనం క్రమము తప్పి ఉన్నట్లయితే, అక్రమము చేస్తూ ఉన్నట్లయితే ఆయన రాజ్యానికి వారసులము కానేరము. ఎంత ప్రయాసపడినా, ఎంత దూరం ప్రయాణించి దేవుని ఆలయానికి వెళ్ళినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత కూర్చొని ఏడ్చినా, ఎంత వాక్యాన్ని ధ్యానించినా, ఎంత వాక్యాన్ని చదివినా, ఎన్ని రిఫరెన్స్ బైబిల్ మన దగ్గర ఉన్నా, ఎంతో మంది రాసిన పుస్తకాలు మన గృహాల్లో ఉన్నా, ఎంతమంది పాటలు మనం పాడుకున్నా, లేదా పాటలే రాసినా, లేదా పాటలే పాడినా, వాక్యమే ప్రకటించినా, సువార్త చేసినా, ఎన్ని చేసినా ఆయన చిత్తము చేయకుండా లేదా క్రమము లేకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఆయన రాజ్యానికి వారసులు కానేరరు. మనము ఆయన రాజ్యానికి వారసులం అవడానికి ఆయన మార్గములకు అడుగు పెట్టి ఉన్నాము గనుక మనకు ముఖ్య ధ్యేయం ఆయన రాజ్యంలోకి మనం అడుగు పెట్టడం. మనం 10 మంది కన్నికల యొక్క ఉపమానాన్ని చూసినట్లయితే 10 మంది దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. 10 మంది ప్రయాణంలో ముందడుగు వేశారు, ప్రయాణం చేస్తున్నారు. చీకటి పడింది, వారు నిద్రిస్తున్నారు. వేకువజామున పెండ్లి కుమారుని యొక్క స్వరము అందరికీ వినబడింది. నిజమే, 10 మంది విన్నారు, కానీ అందులో 5గురికి మాత్రమే ఆయన యొద్దకు వెళ్ళడానికి కావలసినటువంటి వెలుగుకరమైనటువంటి దివిటీలు వారిలో వెలుగుతూ ఉన్నాయి. కానీ మిగిలిన 5గురికి ఆ వెలుగుకరమైనటువంటి దివిటీలు ఆరిపోయి ఉన్నవి, వారిలో నూనె కొదువై ఉన్నది. దాని అర్థం, మనము క్రమము కలిగిన వారమై ఉంటే మనము దేవుని రాజ్యానికి, లేదా దేవుని ఎదుర్కొనడానికి, లేదా దేవునికి నచ్చిన విధంగా ముందడుగు వేయడానికి, దేవుని ముఖదర్శనము చేయడానికి, ఆయన చిత్తము తెలుసుకోవడానికి ఏది కావాలో దానిని మనం జాగరూకత కలిగి అనుసరిస్తాం. ప్రేమ, సహనము, క్షమాపణ, పరిశుద్ధత, పవిత్రత, అంతరంగమున శుద్ధం, చూపులు, తలంపుల ఆలోచనలో క్రమము, సత్యము, అబద్ధమాడక నిజము పలుకుట, మోసము చేయకునుట, ఇటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి, సిద్ధపాటు కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని మనము జీవించగలుగుతాం. ఒకవేళ ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన వచ్చేది ఎప్పుడోలే అని వాటిని ప్రక్కన పెట్టినట్టయితే, ఆయన రాకడను గూర్చినటువంటి ధ్యాస, వాంఛ, తృష్ణ లేని వారుగా నిలబడినట్లయితే, బుద్ధి లేని అక్రమం కలిగినటువంటి కన్యకలుగాను, క్రైస్తవులుగాను మిగిలి దేవుని రాజ్యానికి అడుగు పెట్టలేని వారుగా మిగిలిపోవలసినదే. మనం 25వ అధ్యాయం 11వ వచనం మత్తయి సువార్త, అక్కడ మనం చూస్తాం, ప్రభువా ప్రభువా మేమయ్యా, అయ్యా దయచేసి తలుపు తీయండయ్యా, మేము నీ ప్రియ బిడ్డలము అని అంటే, ఆయన అంటారు, అక్రమము చేయవారులారా, అసలు మిమ్మను నేను ఎప్పుడు చూడనేలేదే అని అన్నాడు. వారంతా ప్రయాసపడి ప్రయాణం చేసి దివిటీలు వెలిగించుకొని రాత్రంతా పడిగాపులు కాసి అలసిపోయి సొలసిపోయి దేవుని స్వరం ఎప్పుడు వినపడిద్దాన్ని కనిపెట్టుకుని ఉన్న వారినే ఆయన నేను ఎప్పుడు ఎరగలేదు, నేను ఎప్పుడు చూడలేదు అని అంటే, మరి క్రమము తప్పక మందిరానికి వెళ్తూ, కానుకలు ఇస్తూ, ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేయించుకుంటూ, పరిచయకు గుప్పులు విప్పుతూ, చేయగలిగినటువంటి కార్యాలను చేస్తూ, దేవుని నామముల విషయంలో గొప్ప విశ్వాసం ఉన్నట్లుగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటూ, ఆయన చిత్తము చేయకపోతే, అంతరంగమున ఆయన స్వభావం మనం కలిగి ఉండకపోతే ఆయన రాజ్యానికి వారసులము కానేరము. నేడు మనం చూస్తూ ఉంటే అనేకుల జీవితాల్లో మేము క్రీస్తు పంపించినటువంటి రాయబారులం, లేదా క్రీస్తు మాలోనే ఉన్నాడు, లేదా మా దగ్గరే దేవుని శక్తి అంతా దాచబడి ఉన్నది, లేదా మేమే దేవుని యొక్క సంతతి అని ప్రగల్భాలు పలుకుతూ దేవుని ఎరుగమన్నట్లుగా భక్తిహీనమైనటువంటి లోకపు ధనాపేక్షతోనూ, వ్యామోహముతోనూ, వ్యభిచార క్రియలతోనూ, కాముకత్వముతోనూ, దోపుతోనూ, దొంగతనముతోనూ, అన్యాయముతోనూ, మోసముతోనూ విగ్రహాలుగా మార్చబడిపోయే అనేకులను గుడ్డి మార్గమును
నడిపిస్తున్నటువంటి వారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. అయితే మనము క్రమము తప్పిన వారిని అనుసరించకూడదు, మనము క్రమముగా ఉండాలి, క్రమము కలిగినటువంటి వారిని అనుసరించాలి. ఇక్కడ మనం చూస్తాం, వీరు అద్భుతాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, ఇవన్నీ చేస్తారు, కానీ వీరు మాత్రం అక్రమము చేయవారని వాక్యం సెలవిస్తుంది. మనం వారు చేసేటువంటి కార్యాలను బట్టి కాదు గాని వారు కలిగి ఉన్నటువంటి ఆత్మ ఫలాలను బట్టి వారిని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాము. వారి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉన్నారా, వారు క్షమాపణ కలిగినటువంటి వారుగా ఉన్నారా, వారు దయ కలిగిన వారుగా ఉన్నారా, వారు సహోదర భావంతో ఉన్నవారుగా ఉన్నారా, వారు ఒక సహోదరుగా, ఒక కుమారుడుగా మనల్ని చూస్తూ ఉన్నారా, లేదా వారి యొక్క పని కొరకు వారి కింద బానిసలుగా మనల్ని చూస్తూ ఉన్నారా, లేదా మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మాత్రమే ప్రేమిస్తూ మనతో సహవాసం కలిగి ఉన్నారా, లేదా మనం చదువుకున్న అధికారం ఉంది, మన దగ్గర పలుకుబడి ఉందని దాని కొరకు వారు మనతో కలిసి ఉన్నారా, లేదంటే నిజంగా దేవుని యొక్క ఆత్మ ఫలాలు కలిగి ఉన్నారా అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాము. అటువంటి వారిని మనం అనుసరించవలసిన వారమై ఉన్నాము. వారే క్రీస్తు శిష్యులు, ఆయన రాయబారులు, ఆయన చిత్తాన్ని చేయడానికి వచ్చినటువంటి దైవ సంతతి. అట్టి వారముగా మనము దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వారి హృదయం నీరుకట్టి ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా నా ప్రభు నీ చిత్తము చేయవారుగా ప్రతి వారు ఉండినట్లుగా, నీ వాక్యాన్ని ధ్యానించి నీ వాక్యాన్ని సరిగా జీవించినట్లుగా, నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడినట్లుగా, నీ చిత్తము చేటుకు ముందంజ వేయినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇంకా నా ప్రభు నీ చిత్తం బాగుగా గ్రహించేటువంటి వివేకమును వారికి అనుగ్రహించండి. ఇంకా అక్రమస్తులను ఒకవేళ అనుసరిస్తూ ఉన్నారేమో, క్రమము తప్పిన వారిని ఒకవేళ అనుసరిస్తూ ఉన్నారేమో, ఆ ప్రకారం ఒకవేళ జీవిస్తూ ఉన్నారేమో, దయచేసి క్షమించండి. వాక్యం ద్వారా వారిని మీరు దర్శించి ఉన్నారు. ఈ ప్రకారం వారు క్రమం కలిగిన వారుగా ఉన్నట్లుగా వారిని దీవించండి. ఇక్కడ వారి ప్రతి అవసరం కరుణి మహిమశలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.